ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు అందరి డిసిషన్‌కి వాల్యూ ఉందా? లేదా? అనేదే చూసుకో. ఎందుకంటే నువ్వేదైనా హెల్ప్ కోసం నీ మాట సహాయంగా నువ్వేదైనా చెప్తున్నావనుకో, "అరేయ్! నీకేం తెలియదు నువ్వు కూర్చోరా" అని అన్నారనుకో, అలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ నువ్వు ఆళ్ళ కోసం అంత ఆరాటపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీ మాటకే వాల్యూ లేనప్పుడు ఇంక మనిషికి ఏం వాల్యూ ఇస్తారు? నేనది చెప్తున్నాను. ఈళ్ళు నీతో జీవితకాలం ఉంటారు అని అనుకోవడం నీ భ్రమ. అండ్ నిజంగానే ఇప్పటికీ నువ్వు అది అనుకుంటున్నావంటే అది నీ మూర్ఖత్వం. అంతే. ఎందుకు అంటే ఒక్కసారి రియాలిటీకి రా. వాళ్ళు నీకేం చేశారు? ఏదో చెయ్యక్కర్లే. మెంటల్‌గా నీకెంత హెల్ప్ చేశారో చాలు. ఫైనాన్షియల్‌గానో లేదా "అరే పర్లేదురా ఇది, అది" అని ఎవరు ఉచిత సలహాలు ఇవ్వమనట్లే. కానీ అట్‌లీస్ట్ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సో కాల్డ్ పర్సన్స్ ఉన్నారా లేదా అనేది చూసుకో. ఎందుకంటే నీ మాటకే వాల్యూ ఉండకపోతే మనిషికి మాత్రం అస్సలు వాల్యూ ఉండదు. ఎందుకంటే మనిషి చనిపోవచ్చు ఏదో రోజు. కానీ మాట మాత్రం బ్రతుకుతది అని అందరూ అంటారు కదా! అది నిజం. అలాగే నువ్వు ఏది చెప్పినా సరే అది ఆళ్ళు చులకనగా చూస్తున్నారంటే ఇంక నిన్నే చులకనగా చూస్తున్నారు. అందుకనే కదా నీ మాటకు కూడా అక్కడ వెయిటేజ్ లేదు. అందుకని ఆ డిస్కషన్ నుంచి ఎళ్ళిపో. ఆ మనుషులు జీవితాల నుంచి కూడా ఎళ్ళిపో. అలాగే నీ జీవితంలో కూడా వాళ్ళని తీసేసేయి.